హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో శక్కరపారాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పిల్లలకి సమ్మర్ డేస్ కూడా ఇచ్చేసారు కదండి. పిల్లలకి చక్కగా ఒక్కసారి ఇలా శక్కరపారాని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారనమాట, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను శక్కరపారాని ప్రిపేర్ చేయడం కోసం 3 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 కప్పుల దాకా మైదాను కూడా తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఇది మొత్తం కలిపి ఒకే పిండినైనా మైదా కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా రెండింటిని కలుపుకోవటం వల్ల చాలా మంచిగా గుల్లగా వస్తాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేశారో అదేవిధంగా అయితే నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఇందులోనికి 1 కప్పున్నర దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక నేను ఇలాచీల్ని ఒక 5-6 కచ్చాపచ్చగా దంచి ఈ తొక్కలేమి రాకుండా ఇక్కడ లోపల ఉన్నాయి మాత్రమే ఈ విధంగా వేసుకున్నాను. 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇదంతా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇందులోనికి 1/4 కప్పు దాకా కాచి అంటే గోరువెచ్చగా ఉన్న నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీకు నెయ్యి వద్దు అనుకుంటే కనుక డాల్డానైనా యాడ్ చేసుకోవచ్చండి. అలా అని ఆయిల్ మాత్రం యాడ్ చేయకండి. ఆయిల్ని కనుక యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చక్కగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు గోరువెచ్చగా ఉన్న పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిపాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకున్నాను. మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పాలు మీకు సరిపోలేదు అనుకుంటే కనుక ఇక్కడ కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ దీనిలో పంచదార కలిపాం కాబట్టి పిండి అనేది కొంచెం 10 నిమిషాలు అలా పెట్టేయడం వల్ల కొంచెం మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఈ పిండిని 4 భాగాలుగా విభజించుకుని అదేవిధంగా ఒక పాట్ తీసేసుకుని చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. మరీ అంత పల్చగానేం కాదండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ అంత మందంగా కాదు, మరీ అంత పల్చగా కాదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా 4 సైడ్స్ చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇలానే ఉంచేసినా పర్లేదు, కొంచెం మంచి షేప్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా కట్ చేసుకున్నాను. మిగిలిన పిండిని అదేవిధంగా మళ్ళీ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా నిలువున అడ్డంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకోవటమేనమాట. మరీ అంత పెద్ద పీసెస్ని కట్ చేయకండి. చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా శంకరపారాని ఎలా ప్రిపేర్ చేస్తారో ఎంత సైజులో ఉంటాయో అంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇవి చక్కగా కట్ చేసిన తర్వాత వీటిని ఒక నైఫ్ తోటి ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేస్తే చాలా ఈజీగా పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వీటన్నిటినీ అదే విధంగా తీసేసుకుని సపరేట్ చేసుకుని పెట్టేసుకున్నామంటే చక్కగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవటమేనండి. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ లైట్గా హీట్ చేసుకోవాలి. మరీ అంత హీట్ చేసుకోవాల్సిన పని లేదండి. లైట్గా హీట్ చేసిన తర్వాత శక్కరపారాన్ని కళాయిలో మనకి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు మాత్రమే వేసుకోండి. హెవీగా కూడా వేసుకోవద్దు. ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని వేసుకుని గరిటతో అస్సలు కదిలియొద్దు. వాటంతటికి అవి పైకి తేలేంత వరకు కదిలించకండి. వాటంతటికి అవే పైకి తేలిన తర్వాత ఇలా గరిటతోటి 2 సైడ్లు టర్న్ చేస్తూ లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేయండి. హైలో పెట్టి కనుక ఫ్రై చేశారంటే పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతాయండి. నిదానంగా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అన్నిటినీ ఇదే విధంగా ఒక వడగరిటతోటి ఇలా ఆయిల్ ఏమీ రాకుండా చక్కగా ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి
ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. చక్కగా చూసారు కదా, మంచిగా గుల్లగా వచ్చాయి. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.